మంచిదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరలా ఈ పునరుత్థాన దినాన్ని తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ దయచేసి ఇప్పటివరకు మనల్ని ఎంతగానో కనికరించి కాపాడి ఆయన యొక్క మేలులు ఉపకారములతో నింపి మరలా ఆయన సన్నిధానంలో ఆయనను ఆరాధించే భాగ్యాన్ని, ఆయనను గణపరిచే అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేశారండి. అందరు బట్టి దేవునికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కూడా వచ్చినటువంటి ప్రియమైన బిడ్డలందరికీ కూడా ప్రభు పరిటి క్రీస్తు యేసునామమున నాకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. దేవుని దాసులు గారు కూడా నాకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా దేవుని దాసులు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ మోకరించి ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ, అత్యంత నమ్మదగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమ స్వరూపుడా, ఆది సంభుతుడా, ఉన్నవాడవైన దేవ, మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా నాదుడా, మా ఆరాధనకు యోగ్యుడవైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గడిచిన పునరుత్థాన దినము నుండి మీ యొక్క కృపా సహాయము చేత నింపి నన్ను, మమ్మల్ని మీరు దీవించి, ఆదరించి, ఆశీర్వదించి, పోషించి, సంరక్షించి, కాచి కాపాడినందుకు స్తోత్రాలు. నా తండ్రి, మీ ఆలోచనలతో, మీ తలంపులతో మరలా మమ్మలను కనికరించి మమ్మలను కాపాడి ఈ పునరుత్థాన దినమును మీరు అనుగ్రహింపచేసినందుకు స్తోత్రాలు. నా దేవ, మీ ఆలోచనల చేత, మీ తలంపుల చేత నిరంతరము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, ప్రభా మీ కృపలో ఎదిగి ఫలించగలిగే అనుభవాలను ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొనుచుండగా ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రభా మీ సహాయమును అందించండి. ఏ విధమైన ప్రభా ఆటంకములు, అభ్యంతరము లేక దుష్టుడైన అపవాదికి చోటు ఇవ్వకుండా కార్యక్రమం అంతము కూడా ప్రభా మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, చక్కటి ఆలోచనలతో, తలంపులతో మమ్మల్ని నింపండి. మీ వైపు చూడగలిగే ధన్యతను మాకు దయచేయండి. మేము మంచి ఆరాధికులుగా ఎదిగి ఫలించే అనుభవాలు దయచేయండి. ఆత్మతో, సత్యముతో ఆరాధించగలిగే అనుభవాలను దయచేయండి. ఆరాధన వర్తమానంలోను, రెండవ వర్తమానంలోను నా ప్రభాన్ని కృపను అనుకూలపరిచి బలారాధనలో కూడా తోడుగా ఉండి మీ మహిమార్థమే ప్రభ మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని ప్రభా మీరు చెప్పినట్లుగా నీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి నిరంతరము కూడా ప్రభా నీ కృపలో నడిపించమని కోరుతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన
దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కృపా సత్య సంపూర్ణ మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటివరకు మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి, మీరు మా పట్ల చూపినటువంటి కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభువా,
ఈ దినమున నా తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క ధన్యత కొరకే తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువ మరి నిలవబడి తండ్రి చెబుతున్న మాట ప్రభువ మీ మాట కనుక తండ్రి, ఇదిగో తండ్రి మీ ఆత్మ సహాయముతో ప్రభు నన్ను నింపి తండ్రి మీ వాక్యము ద్వారా తండ్రి నేనును మీ బిడ్డలుగా ప్రభువ మేమందరము తండ్రి మీ వాక్యము ద్వారా బలపడేటట్లుగా తండ్రి ఏ విధముగా మిమ్మల్ని ఆరాధించాలో అటువంటి మంచి ఆరాధకులుగా మేము ఉండునట్లుగా సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామమున ఏ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని వారలారా, కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్క ఆదివారము, ప్రతి ఒక్క బుధవారము, శుక్రవారము మనము దేవుని మందిరానికి వస్తున్నాము. ప్రత్యేకించి ఆదివారము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దినము. ఆ దినములో దేవుని యొక్క కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా, నా బిడ్డలందరూ కూడా వారు నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి, నన్ను ఎక్కువగా పొగడాలి, నన్ను ఎక్కువగా స్తుతించాలి, నన్ను ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను ఉంచాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనమందరము కూడా ఆయన పిల్లలము కనుక ప్రతిసారి కూడా ఆయనను ఎక్కువగా తలుచుకోవాలని, ప్రతిసారి కూడా ఆయనను ఎక్కువగా స్మరించుకోవాలని దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉంటాడు. అలాగే దేవుళ్ళలోకి వచ్చినటువంటి మనమందరము కూడా, ఒక క్రైస్తవుడిగా ఒక పేరు పెట్టుకున్నటువంటి మనమందరము కూడా, ఒక విశ్వాసిగా పేరు పెట్టుకున్నటువంటి మనమందరము కూడా దేవుడు ఏ మార్గాన్ని అయితే ఏర్పాటు చేశాడో ఆ మార్గంలో నడవాలని, ఆ మార్గంలో మనము ప్రయాణించాలని, బలపడాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో పాపం ఉంటుందా అండి? పాపం ఉండదు. అపవిత్రత ఉంటుందా? అపవిత్రత ఉండదు. అటువంటి చక్కని మార్గాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు బోధించాడు. ఆ మార్గం ఏంటి? ఆ మార్గంలో నడుచుకోవడం వల్ల మన జీవితాలు ఎలా ఉంటాయి, అసలు ఆయన ఆరాధించడానికి ఎటువంటి మార్గంలో మనం నడవాలి అనేది బైబిల్ గ్రంథంలో నుంచి కొంత వాక్యాన్ని మనం ధ్యానించి తెలుసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చాలండి. శ్రేష్టమైనటువంటి చక్కని మార్గం ఎవరిది? ఎవరు ఏర్పాటు చేసినటువంటి మార్గం అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, శ్రేష్టమైనటువంటి చక్కని మార్గము. ఆ మార్గంలో మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలండి. ఎందుకంటే చక్కని మార్గంలో మనం నడవాలంటే ఇదిగో దేవుడు ఇలా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోండి. ఒకసారి మన జీవితాల్లో ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితాల్లో కానివ్వండి, నా వ్యక్తిపరంగా నా జీవితంలో కానివ్వండి, మనం ఆలోచించుకుంటే దేవుడు ఎన్నో విధాలుగా మన జీవితాల్లో అద్భుత కార్యములు చేస్తుంటాడు. దేవుడు ఎన్నో విధాలుగా మనము చనిపోవాల్సినటువంటి చావు అంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలోంచి కూడా మనల్ని లేవనెత్తినటువంటి సందర్భాలు కూడా మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో మనకు ఉంటాయి. అవునండి. అటువంటి సందర్భాలు మీరు మీ యొక్క జీవితాల్లో మీరు పుట్టిన దగ్గర నుంచి రక్షణ పొందినటువంటి ఇప్పటి వరకు కూడా దేవుడు నా కొరకు ఏం చేశాడు, దేవుడు నా కొరకు ఎన్ని మేలులు చేశాడు, గత రక్షణ పొందకముందు నా జీవితం ఏంటి, రక్షణ పొందిన తర్వాత దేవుడు ఎంతలా నాకు సహాయం దయచేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కటిగా దేవుడు మనకు ఎన్ని అద్భుత కార్యములు చేశాడో, ఎన్ని మేలులు చేశాడో అవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఆ కార్యాలను మనం పొందుకున్న తర్వాత ఇంకా దేవుడు నాకు ఈ సహాయం చేసాడులే, దేవుడు నాకు ఈ యొక్క మేలు నాకు ఇచ్చాడు, ఇంకా దేవుని మర్చిపోదాం అనేటటువంటి స్థాయిలో ఉన్నామనుకోండి, ఆయన యొక్క మార్గంలో మనం ఉండటా అండి? కాదు. ఎందుకంటే శ్రేష్టమైన మార్గంలో మనం నడవాలంటే ఎప్పుడు కూడా ఆయన కార్యాలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి. కాబట్టి ఒక మంచి చక్కని పూర్ణ హృదయం అనేది మనకు రావాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఇక్కడ వాక్యాన్ని వింటున్నాం, కానీ లోకంలో వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, మన యొక్క క్రియలు, మన యొక్క లక్షణాలు ప్రతిదీ కూడా మారిపోతున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, అంటే ఆరాధించాలన్నమాట. అటువంటి ఆరాధికులుగా మనం ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. మరొక కీర్తన గ్రంథము 106వ అధ్యాయము. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒక సందర్భం మనం ఆలోచిద్దామండి. 106వ అధ్యాయము 29వ వచనం అండి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగను, ఫీనహాసు లేచి పరిహారము చాలండి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా, సాధారణంగా ఇశ్రాయేలీ ప్రజలు ఎవరని చెప్పుకుంటామంటే దేవునికి దత్తపుత్రులని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అంతలా దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను ఇష్టపడ్డాడు, వాళ్ళని బానిస బ్రతుకుల నుండి రక్షించాలని, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. కానీ వారి జీవితంలో సడన్గా వారికి ఎటువంటి ఆలోచనలు వచ్చేసినాయి, వారు ఎటువంటి కార్యాలు చేశారు అక్కడ వివరిస్తున్నాడు. 32వ అధ్యాయము 32వ వచనం అండి. 106వ అధ్యాయము 32వ వచనం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. 36వ వచనం అండి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి అయ్యెను. చదవండి. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. చాలండి. వారు దేవుడు ఎంతగానో కష్టపడి వారి యొక్క జీవితాలను మేలు చేయాలని దేవుడు అనుకుంటే వీళ్ళు ఎలా మారిపోయారంటే ఇంకా సజీవుడైనటువంటి దేవుని విడిచిపెట్టేసి ఒక విగ్రహానికి పూజ చేసేవారిగా. అంతేకాదు వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళ కుమారులను తమ కుమార్తెలు ఎవరికి బలిగా అర్పించేస్తున్నారంటండి? దెయ్యములకు బలిగా అర్పించేస్తున్నారు. ఇప్పుడు ఒక బాబు పుట్టాడు, ఆ బాబుని ఇగో ఈ దేవత, వారు ఏదైతే అనుకుంటారో ఆ దేవతకి బలిచ్చేయడం. ఒక బాబు పుడితే ఒక పాప పుడితే ఆ పాపకు బలిచ్చేయడం. ఇలా అక్కడ రక్తాన్ని ఒలికించేవారు. 38వ వచనం అండి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి, కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. అంతటి హీనమైనటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయారండి. ఎందుకంటే దేవుడు చాలా చక్కగా వీరి యొక్క జీవితాలను కోరుకున్నాడు. చక్కగా ఉండాలి, మీరు మంచి మేలు పొందుకోవాలి, మంచి ఆరాధకులుగా ఉండాలి, నా పని చేయాలి, వీరందరినీ గొప్ప స్థితిలో చూడాలి దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుడు ఆశించింది ఎక్కడ వారిలో జరగలేదు. అంతేకాదు 40వ వచనం అండి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. 43 అండి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించును, అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనను తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను, వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహ్యమును బట్టి వారిని కరుణించును. వారిని చెరగొనపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించును. వారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎంత దోషంలో హీనస్థితిలో ఉన్నప్పటికీ ఇంకా కూడా వారిని కనికరిస్తూనే ఉంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైన వారు మారతారేమో అని చెప్పేసేటువంటి వారు మంచిగా ఉండాలి, వారి జీవితాలు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయినా కూడా వారిలో మార్పు అనేది కలగకుండా ఇంకా వారిలో ఎక్కువ శాతం మంది పాపానికి బానిసలు అయిపోయిన సందర్భంలో వాళ్ళు ఉన్నారు. అంటే వీరందరూ ఏ మార్గంలో నడిచినట్టు అండి? దేవుని మార్గంలో నడిచినట్ట, అపవాద మార్గంలో నడిచినట్ట? అపవాద మార్గంలో నడిచినట్టు. శ్రేష్టమైన మార్గంలో వీరు నడవలేదు. శ్రేష్టమైన మార్గంలో వీరు నడిస్తే దేవుడు ఇంకా ఎక్కువగా వారిని దీవించేవాడు, దేవుడు ఇంకా ఎక్కువగా వారిని ఆశీర్వదించేవాడు. కాబట్టి శ్రేష్టమైన మార్గంలో మీరు నడవాలి, చక్కని బోధలో మీరు నడవాలి, చక్కని సహవాసం మీకు కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాదు దేవుడు మనకు విధించినటువంటి ఒక కట్టడ ఏంటంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము ధ్యానాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకువాడక తన జీవితకాలమంతయు ఫలించును, అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి ఇటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆయనకు మంచి ఆరాధకులుగా ఉండాలంటే, మనల్ని ఇష్టపడాలంటే ఇటువంటి మార్గంలో మనం నడిస్తే దేవుడు మనల్ని మంచి ఆరాధకులుగా మనల్ని కోరుకుంటాడు. కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరిస్తూ ఏదైతే దేవుడు మనకు చెప్పాడో, ఏదైతే శ్రేష్టమైన మార్గాన్ని మన నుంచి ఆయన కోరుకుంటున్నాడో అటువంటి చక్కని మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరాధన చేసుకుందామండి. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమైన తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తోత్రముల తండ్రి. ఇదిగో ప్రభువా, ఏ విధంగా మీరు మమ్మల్ని కోరుకుంటున్నారో, ఎటువంటి మార్గంలో మీరు మమ్మల్ని ఎన్నుకుంటున్నారో తండ్రి,
ఎటువంటి మార్గంలో మీరు మమ్మల్ని నడవాలని మీరు కోరుకుంటున్నారో తండ్రి, అటువంటి శ్రేష్టమైన మార్గంలో మీ బిడ్డలుగా తండ్రి మేమందరము నడిచేటట్లుగా, మేమందరము ఫలించేటట్లుగా సహాయం దయచేయమని క్రీస్తు యేసునామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నాయన మీ ఘనమైన, మీ ఉన్నతమైన, మీ పవిత్రమైన నామానికి నాయన స్తుతులు స్తోత్రాలు నాయన. మహాకాశ పట్టజాలిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన. ఆకాశం మీ సింహాసనం, భూమి పాదపీఠమన్న తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, మీ పాదాల సెంత నాయన మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని నాయన నాకు మాకు ఇచ్చావు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నన్ను ఎప్పుడు ఆరాధిస్తారో, నా బిడ్డలు ఎప్పుడు సూచిస్తారో అని ఎదురు చూస్తూ ఉంటావు నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, నీ కుమారుడు ద్వారా నాయన మరి కొన్ని మాటలు మాకు వినిపించావు నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల నాయన మీ కృప చూపించి నాయన మరి మోసే గారిని ఎన్నుకుని నాయన ద్వారా ఆరిని విడిపించిన నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన మరి ఈనాటి కాలంలో మేము ఈ పాపలోకంలో మేము ఉన్నప్పుడు నాయన ఈ పాపంలో నా బిడ్డలు నాయన ఈ పాపంలో ఉండిపోతారని నాయన మమ్మల్ని మీ ప్రేమతో నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నీవు గొప్ప దేవుడువు నాయన. అవును నాయన, శ్రేష్టమైన మార్గాన్ని మాకు సరళం చేసావు నాయన. నా బిడ్డలు నాయన ఈ పాపలోకంలో ఉండకూడదు, మళ్ళీ నన్ను తెలుసుకుని నా రాజ్యానికి రావాలని నాయన ప్రేమతో నాయన మరి 66 పుస్తకాల్లో నాయన మా కొరకు ఎన్నో విధాలుగా రాయించిన నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, ఎన్న మాటల ప్రకారంగా మేము జీవించినప్పుడు నాయన మీరు ఇచ్చిన మార్గాన్ని నడిచి సరళం చేసే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన. నీవు గొప్ప దేవుడు నాయన. అవును నాయన, మరి ఇదిగో నాయన తల్లి గర్భంలో నాయన నలుసుగా ఉన్నప్పటి నుండి ఇప్పుడు వరకు నన్ను చూసి కాపాడి నాయన మరి ఎన్నో రోగాల నుండి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల నుండి నాయన నన్ను కాపాడిన నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, ఈ సంవత్సరంలో నాయన ఇంకో 3వ నెలలో నాయన మరి ఇదిగో నాయన మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని నాయన నాకు మాకు ఇచ్చేవు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ ధన్యత నాయన ఈ లోకంలో వారు ఎవరికి లేదు నాయన కొద్దిమందిగా ఉన్న మాకు నాయన ఈ గొప్ప ధన్యతని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా ప్రభువా. నాయన నువ్వు స్తుతులకు పాత్రుడు నాయన, సూత్రహారుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన. మిమ్మల్ని సత్యముతోనూ నాయన ఆరాధించాలి నాయన. నీవు గొప్ప దేవుడు నాయన. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి సెలవిచ్చిన నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీ నామాన్ని బట్టి నాయన ఏదడిగినా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన. నాకు మాకు నాయన మీ జ్ఞానం కావాలి నా తండ్రి నాయన, మీకు స్తోత్రాలు నాయన. నీవు ఇచ్చిన మార్గాన్ని బట్టి మేము నడవడానికి సహాయం చేయమని ఈ కొద్దిపాటి స్తుతులు మా ప్రభుపేట సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి గారు. ఆమేన్. మహోన్నతుడును మహాగణుడును మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, ఈ వారమంతా మీ రెక్కల చాటున భద్రము చేసిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, భయంకరమైన పాప పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి, మీ కోపము రేపునప్పుడు తండ్రి ప్రభువా, మీ వాక్యము చేత బలపరిచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. మీకు దూరముగా ఉన్న హృదయాన్ని తండ్రి వాక్యము చేత బలపరిచి తండ్రి శ్రేష్టమైన చక్కని నాయన మార్గాన్ని చూపించిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహాకాశ పట్టజాలని గొప్ప దేవుడువు, సృష్టికర్త అయిన దేవుడువు తండ్రి. మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున తండ్రి ప్రభువా నరుని చేసిన దేవుడువు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహోన్నతుడువు మహాగణుడువు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువారు మీరు తండ్రి. మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించినట్టుగా తండ్రి, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి, మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి ప్రభువా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ లేఖనాల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని విశ్వాసమందు తండ్రి ఎదుగుటకు సహాయము చేసి తండ్రి
మీ ఆత్మతో మమ్మల్ని నింపిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, అనుటకు కూడా అర్హత లేని వారము దేవా, అయినప్పటికీ తండ్రి ప్రభువా, విస్తారమైన ప్రేమ మాపై చూపించారు. కరుణ చూపించే దేవుడువు, జాలి చూపించే దేవుడువు తండ్రి ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. తండ్రి నాయనా, ఎంత గొప్ప దేవుడువు నాయనా తండ్రి ప్రభువా. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కోపము రేపినప్పుడు తండ్రి ప్రభువా, మీరు కనికరించారు తండ్రి, కృప చూపించారు, కాపాడ్డారు తండ్రి. ఆ రీతిగానే తండ్రి, ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్టుగా తండ్రి, ప్రతి క్షణం మమ్మల్ని ఆదరించిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన క్రీస్తు ద్వారా సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాలుయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధను భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ప్రేమ స్వరూపుడు అయిన దేవా, మీ ఆలోచనలతో మీ తలంపులతో మిమ్మను ఎరగక మేము లోకమందు బ్రతుకుతున్న సందర్భాలలో దారి తెన్ను లేక ఎలా వెళ్ళాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో నేనే మార్గము సత్యము జీవము అని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాకిచ్చి మా పాపముల నుండి శాపం నుండి మాకు విడుదలనిచ్చిన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఉన్నతమైన ప్రేమతో మమ్మల్ని కనికరించి శ్రేష్టమైన మార్గములో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో ఈ లోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధతను కలిగి బ్రతకడానికి సహాయం చేసిన గొప్ప దేవ, మీకు స్తోత్రములు. మీరు పరిశుద్ధులని, మహిమోన్నతులని, మమ్మల్ని పోషించి సంరక్షించే మా నాదుడు అని ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడుపుతున్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ కొద్దిపాటి స్తుతి ప్రభు పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.